Hi everyone, again welcome back to our channel. So in this video let's see some of the dots that will be useful for you all. 4 సెలక్షన్ లిస్ట్ ఒకేసారి రిలీజ్ చేస్తారా బ్రో? సెలక్షన్ లిస్ట్ న్యూస్ పేపర్లో వస్తుందా బ్రో? ప్లీజ్ రిప్లై ఇవ్వన్నా, మేము నీ మీద డిపెండ్. ఓకే 4 సెలక్షన్ లిస్టులు అనేవి ఒకసారి వస్తాయి. అండ్ సెలక్షన్ లిస్ట్ ఎలా వస్తుందో కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ చూసి ఉండకపోతే యూ గైస్ ట్రై టు వాచ్ ఇట్ అగైన్. ఓకే, అండ్ మీకు సెలక్షన్ లిస్ట్ దేంట్లో వస్తుందా అంటే అది www.rjukt.in అనే వెబ్సైట్లో అయితే వస్తుంది. అండ్ ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలో చూపించాను ప్రీవియస్ వీడియోస్లో, ఒకసారి ఛానల్లో చూడండి. అండ్ సెలక్షన్ లిస్ట్ దేంట్లో చెక్ చేసుకోవాలి అంటే చెప్పేశాను కదా ఆల్రెడీ. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు చెక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తానని అయితే నేను చెప్పాను. మీరు కొంచెం యూస్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్ని. అండ్ లేదంటే ఎలానో యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడతా ఉంటాం కాబట్టి యూ విల్ బీ గోయింగ్ టు గెట్ దట్ సెలక్షన్ లిస్ట్. ఓకేనా, సెలక్షన్ లిస్ట్ వస్తుంది. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ ఇలా ఎక్సెట్రా డీటెయిల్స్ పైన కూడా వీడియోస్ అయితే నేను చేస్తాను మీకు యూజ్ అయ్యేలాగా. అండ్ మీరు నా పైన డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం నేను ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా ఇస్తున్నాను. అండ్ ఇంకా ఏమైనా ఇవ్వలేకపోయినా కానీ I will try to give the maximum input that I can give up to my extent. Okay, ఎందుకంటే సిన్స్ యూ ఆర్ డిపెండెంట్ ఆన్ మీ ఐ షుడ్ నాట్ బ్లేమ్ యూ, రైట్? ఓకే, హై బ్రో, క్లాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్లో ఉంటుందా లేక తెలుగులో చెప్తారా? ఓకే, లెట్ మీ గివ్ యూ వన్ కైండ్ ఆఫ్ క్లారిటీ దట్ మీకు క్లాసెస్ అనేవి మోస్ట్ ప్రాబబ్లీ తెలుగులోనే ఉంటాయి. కొంతమంది ఫ్యాకల్టీ ఇంగ్లీష్లో చెప్తారు. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అది మనకి అర్థమైపోతుంది, ఎందుకంటే మన ఇంగ్లీషు వాళ్ళ ఇంగ్లీష్ ఒకలానే ఉంటుంది కదా. ఎందుకంటే అందరూ ఆంధ్ర వాళ్ళమే కాబట్టి నో నీడ్ టు వరీ రిగార్డింగ్ దట్. అండ్ ఒకవేళ మీకు ఇంగ్లీష్ స్టార్టింగ్ డేస్లో అర్థం కాకపోయినా డోంట్ వరీ. నాకు తెలిసిన ఒక అక్క ఉంది, షీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ తెలుగు మీడియం. తను తెలుగు మీడియంలో వచ్చింది ఇది వరకు. బట్ వన్స్ క్యాంపస్కి వచ్చిన తర్వాత కొంతమంది సబ్జెక్ట్స్ లేదా కొంతమంది టీచర్స్ ఇంగ్లీష్లో చెప్పడం వల్ల అక్కకి అర్థం కాలే. బట్ ఆ అక్క ఏం చేసిందంటే కొన్ని ఇంగ్లీష్ వీడియోస్ చూడడం అయితే స్టార్ట్ చేసింది. అంటే నాట్ ఇంగ్లీష్ మూవీస్ కాదు కానీ మామూలుగా కొన్ని ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంగ్లీష్ న్యూస్ ఉంటుంది కదా, ఆ న్యూస్ చూడడం లేదా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లైట్గా చదవడం, ఇలా సంథింగ్ సో అంటే మనకి లైబ్రరీస్లో న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్ గట్టా, అది చూసుకోండి. అండ్ ప్రజెంట్ డేస్లో మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పెద్ద ఇబ్బంది కూడా పడక్కలే. ChatGPTని అడగండి, అదే చెప్తుంది. లేదా యూట్యూబ్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లేదా ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ క్లాసెస్ అని సెర్చ్ చేయండి యూట్యూబ్లో, మీకు ఇంగ్లీష్లో అయితే మీకు వస్తాయి. అదైతే మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్రో, క్లాత్స్ మనమే వాష్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే జనరల్గా దీనికి రిప్లై అయితే మనం ఇవ్వకలేదు. బట్ నేను పర్టికులర్గా ఈ కామెంట్ని ఎందుకు మీకు రిప్లై ఇవ్వడానికి మీకు నేను వీడియో చేస్తున్నానంటే, క్లాత్స్ అనేవి మనమే వాష్ చేసుకోవాలి. అండ్ కొంతమంది PH కేటగిరీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి వాష్ చేయడానికి కొన్ని స్పెషల్ లొకేషన్స్లో, అంటే మా త్రిబుల్ న్యూజిల్ అయితే ఉంది, వాళ్ళకి I1 అనే బ్లాక్ ఉంటుంది బాయ్స్ విషయంలో అయితే. I1 బ్లాక్లో ఒక వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది. ఆ వాషింగ్ మిషన్లో ఎవరైతే PH పర్సన్స్ ఉన్నారో ఆ PH పర్సన్స్ వాళ్ళ క్లాత్స్ అనేవి ఆ వాషింగ్ మిషన్లో అయితే యూస్ చేసుకోవచ్చు. దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక 5 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు అంతే. అది పెద్ద ఎక్కువ కాదని నేను అనుకుంటున్నాను. అండ్ క్లాత్స్ అనేవి మనమే వాష్ చేసుకోవాలి, ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. మీకు క్లాత్స్ వాష్ చేసుకోవడం ఇనీషియల్గా రాకపోతే మీ పేరెంట్ని అడగండి. నా సజెషన్ ఏంటంటే అడగొద్దు మీ పేరెంట్స్ని. అడిగారు అనుకోండి, ఇప్పటి నుంచే మీతో బట్టలు ఉతికే వ్యాపారం పెట్టిస్తారు. టేక్ కేర్. అండ్ నెక్స్ట్ బ్రో, TS వాళ్ళకు APRGGATEలో చదివితే స్కాలర్షిప్ పడడం లేదు కదా బ్రో, మరి PUC నుంచి MCET ర్యాంక్ వస్తే బయటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మరి ఫీ ఏమైనా తగ్గిస్తారా? ఎలా బ్రో అంత ఫీ అంటే? ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చెప్పు బ్రో ప్లీజ్. ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్ క్యాంపస్. ఈ జూనియర్ వచ్చేసి ఆల్రెడీ IIITలో సీట్ వచ్చిన జూనియరే. అండ్ ప్రజెంట్ ఇయర్ మేబీ MCET అయితే రాసి ఉంటాడు. అండ్ పర్టికులర్గా నేను ఎందుకు స్క్రీన్ షాట్ తీసి మీకు ఇది రిప్లై ఇస్తున్నానంటే, తను మెయిల్ చేశాడు, ఇది నాకు ఇన్ఫర్మేషన్ మెయిల్ చేశాడు. బట్ స్క్రీన్ షాట్ తీసి మీకు యూట్యూబ్ వీడియోలో ఎందుకు పెడుతున్నానంటే, ఒకవేళ మీలో ఎవరైనా తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే మీకు యూజ్ అవుతుందని అయితే పెడుతున్నాను. అండ్ ఆంధ్రా నుంచి ఉన్నా కానీ మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ మీ పేరెంట్స్
గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక ఆర్ ఎల్స్ మీరు ట్యాక్స్ పే చేస్తే గవర్నమెంట్కి మీకు స్కాలర్షిప్ అనేది పడదు. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు కంప్లీట్ ఫీ అయితే పే చేయాలి. అండ్ ఆల్టర్నేటివ్స్ అయితే ఏం లేదు. మీరు అరౌండ్ పీయూసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే అరౌండ్ సెమిస్టర్ కాదు ఇయర్కి వచ్చేసి 45,000 పే చేయాలి. అండ్ బీటెక్ అయితే అరౌండ్ ఇయర్కి వచ్చేసి 50,000 అయితే పే చేయాలి మీ సొంత మనీ అది కూడా. సో ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీకు త్రిబుల్ ఐటీలో సీట్ వస్తే కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఫీజు కట్టవలసి ఉంటుంది. సో ఆ విషయం గుర్తుంచుకోండి. అండ్ ఓకే, ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో అంటే పర్టికులర్గా ఈ కామెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీంట్లో కాలేజ్ టైమింగ్స్ అడిగారు, హాస్టల్ రూల్స్ అడిగారు, అబౌట్ ఫుడ్, యూనిఫామ్, ప్లేయింగ్ యాక్టివిటీస్, ఫెస్ట్, స్పెషల్ ప్రోగ్రామ్స్, ఫ్రీ ల్యాప్టాప్, అబౌట్ లెక్చర్స్ ఎలా ఉంటాయి అండ్ లెక్చరర్స్ ఎలా బిహేవ్ చేస్తారు అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇంకా ప్లేస్మెంట్స్ గురించి చెప్పు బ్రో నెక్స్ట్ వీడియోలో. ఓకే, పాపం ఈ పర్సన్ ఈ తమ్ముడు వచ్చేసి మేబీ వీడియో ఇదివరకు ఎప్పుడో ప్రీవియస్ వీడియోలో కామెంట్ చేశాడు. ఇది యూజ్ అవుతుందని నేను స్క్రీన్ షాట్ తీశాను. అండ్ రిప్లై దీనికి ఇప్పుడైతే ఇవ్వను. ఎవరికైతే జూలై 11వ తారీఖున ఎవరికి త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుందో అంటే సెలెక్షన్ లిస్ట్లో నేమ్ ఉంటుందో వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా జూలై 11th తర్వాత అయితే రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మీరు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అండ్ కొంచెం తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి, కాలేజ్ టైమింగ్స్, కాలేజ్ ప్లానింగ్స్, అండ్ మీరు ఇంకా ఎటువంటి ఎయిమ్స్ పెట్టుకోవాలి అవన్నీ మీకు చెప్తాను నేను. ఈ సపరేట్ ఓన్లీ ఈ కామెంట్ పైన నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. సో అండ్ నెక్స్ట్ చూద్దాం. అన్న త్రిబుల్ ఐటీలో జేఈఈ మెయిన్స్ కోచింగ్ ఇస్తారా, ప్లీజ్ రిప్లై ఇవ్వన్నా. సో నేను ఒక విషయం చెప్తాను, ఇక్కడ త్రిబుల్ ఐటీలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇటువంటి కోచింగ్స్ ఏమీ ఉండవు. యూపీఎస్సీ కోచింగ్ ఉండదు, ఏది ఉండదు. ఓన్లీ మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ వరకు చదివారా, ఆ ఎగ్జామ్ రిలేటెడ్ ఎగ్జామ్ రాస్తారా, అయిపోయిందా అంతే. తర్వాత కాన్సెప్ట్స్ ఏమైతే కూడా మీకు తెలీదు. సో జేఈఈ మెయిన్స్ కోచింగ్ లాంటిది ఉండదు. బట్ మీకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి. అన్అకాడమీ లేదా ఇలా సో అండ్ సో ఉన్నాయి కదా, అన్అకాడమీ ఉంది, మనకి బైజూస్ ఉంది, అండ్ కొన్ని పర్సనల్గా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇటువంటి బోల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు వరి అయితే అవ్వకలేదు, మీరు జేఈఈ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్కి ఓన్లీ మన త్రిబుల్ ఐటీ నూజివీడ్, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ఈ 4 త్రిబుల్ ఐటీస్ నుంచి స్పెషల్గా వెళ్ళడానికి కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు యూజ్ అవుతుంది, నేను చెప్తాను ప్రీవియస్ వీడియోస్లో. అండ్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను చెప్తాను. అండ్ జేఈఈ మెయిన్స్ కోచింగ్ అయితే ఎవరు వాళ్ళు పక్కగా చెప్తున్నాను. అండ్ మీకు సొంతంగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను. అది కూడా జూలై 11 తర్వాత ఒక ప్లానింగ్ అనేది ఇస్తాను, ప్లానింగ్ వీడియో అని. ఆఫ్టర్ త్రిబుల్ ఐటీ కమింగ్ వాట్ షుడ్ యూ ప్లాన్ అని ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో మీకు మ్యాక్సిమం క్లారిటీ అయితే వచ్చేస్తుంది మీరు ఏం చేయాలనేది. బ్రో త్రిబుల్ ఐటీలో బుక్స్ ఫ్రీయా, ఇంకా అమ్మఒడి పడుద్దా ప్లీజ్ బ్రో, ఇంకా ఫుడ్ ఫ్రీయా, ఒక వీడియో చేయండి బ్రో. ఓకే, మీకోసమే ఈ వీడియో. త్రిబుల్ ఐటీలో బుక్స్ ఫ్రీ అంటే ఎస్, మీకు బుక్స్ అనేది ఫ్రీగా ఇస్తారు. బట్ ఆ బుక్స్ అనేవి మీరు రిటర్న్ చేసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీయూసీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1లో మీకు కొన్ని బుక్స్ ఇచ్చారనుకోండి, ఆ బుక్స్ని మీరు మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ సబ్మిట్ చేయకపోతే మీరు లాస్ట్లో కాలేజ్ వదిలేసి బయటకు వెళ్ళిపోతారు చూడండి 6 years తర్వాత. అప్పుడు మీరు కట్టవలసిన ఫీజుకి మీరు ఇవ్వని బుక్స్ ఫీజు, రెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఇటువంటి వాటన్నిటితో కలిపేసి ఫైనల్గా వేస్తారు ఒక 2,000 3,000 ఒక చిన్న బుక్కి. సో అదైతే చూసుకోండి. మీకు బుక్స్ ఇస్తారు కానీ రిటర్న్ అయితే ఇవ్వాలి. అమ్మఒడి పడుద్ది అంటే అమ్మఒడి లాంటివి కట్టపడదు ప్రజెంట్, ఐ థింక్ పడదు. అండ్ ప్రజెంట్ గవర్నమెంట్లో ఈ స్కీమ్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ అమ్మఒడి పడదా అంటే పడదు త్రిబుల్ ఐటీలో చదివే వాళ్ళకి. ఇంకా ఫుడ్ ఫ్రీయా అంటే ఎస్, ఫుడ్ ఫ్రీయే. అండ్ ఫైనల్గా చెప్పాను కదా, లాస్ట్ 6 years అయిపోయిన తర్వాత మన సొంత మనీ అరౌండ్ ఒక 60,000 వరకు పే చేయవలసి ఉంటుంది. దానికైతే మీరు ముందే సిద్ధపడండి. అండ్ ఈ డౌట్కి అయితే రిప్లై అయితే ఇది. సో దిస్ ఇస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే త్రిబుల్ ఐటీలో జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా చూడవలసిన వీడియోని నేను ఒకటి అప్లోడ్ చేశాను. అది డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అది చూడండి. ఒకవేళ అది చూడకపోతే మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అయితే అవుతారు once coming to college. I am damn sure regarding this. So thanks for watching up to now, and if you have any doubts let me know in the comment section guys. Bye.